ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 1, 2, 3 తేదీల్లో ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో ఎలాంటి రహస్యం బయటపడబోతుంది, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 1, 2, 3 తేదీల్లో ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఊహించని కొన్ని సంకేతాలు కూడా మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం అనేది ప్రారంభం అవుతుంది అని చెప్పుకోవచ్చు. గ్రహస్థితిలో మార్పుల వల్ల మీ జీవితంలో ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు ముందుకు కదులుతాయి. మీరు గత కొంతకాలంగా లేదా కొన్ని నెలలుగా ఎంత ప్రయత్నించినా కానీ, ఎంత కష్టపడ్డా కానీ ముందుకు సాగని ఒక పని ఈ సమయంలో కదలడం అనేది ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. పెండింగ్లో ఉన్న ఒక ఫైల్ ఒక్కసారిగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక సమాచారం ఈ సమయంలో రావడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ కోసం లేదా ఆర్థిక సహాయం గురించి ఒక శుభవార్త వినే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో జరిగే మార్పులు యాదృచ్ఛికం కాదండి. ప్రతి సంఘటనను మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ జీవితంలో భగవంతుని అనుగ్రహం వల్ల ఊహించని మార్పులు ప్రారంభం కాబోతున్నాయి. సింహ రాశి వారి జీవితంలో ఊహించని మలుపు ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా సింహ రాశి వారు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిన వారు. కానీ ఒక్కసారి నిరాశ వస్తే బయటకు చూపించకుండా లోపలే బాధపడతారు. అయితే ఈ 3 రోజుల్లో ఆ మానసిక భారం తగ్గే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ ఇంట్లో మీ మాట వినిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులు, తప్పుగా అర్థం చేసుకున్నవారు మీ యొక్క నిజాయితీని ఇప్పుడు గుర్తిస్తారు. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా కూడా కొన్ని మార్పులు చూస్తారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రతి పని
పనిలో కొత్త స్పష్టత కనిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇప్పుడు సరైన మార్గం ఎంచుకునే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు వస్తుంది. మీ యొక్క పనితీరును పై అధికారులు, మీ యొక్క బాస్ మెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే చిన్న బాధ్యతలతో ప్రారంభం అయ్యే అవకాశం మీ యొక్క భవిష్యత్తులో పెద్ద పదవికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో కొత్త కస్టమర్లు కలుస్తారు. ఇంతకాలం రాకుండా ఉన్నటువంటి చెల్లింపులు ఇప్పుడు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో ఊహించని విధంగా శుభవార్తలు కూడా మీకు అందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఈ సమయం చదువుపై ఆసక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కొత్త సమాచారం అందే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ముందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని పరిశీలించండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక చిన్న మార్పు జరిగినా దాన్ని మీరు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే చిన్న తలుపు తెరుచుకునే తర్వాతే పెద్ద మార్గం అనేది కనిపిస్తుంది. అదే మీ జీవితంలో ఇప్పుడు పెద్ద మార్పుకు ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఒక సంకేతం, ఒక వ్యక్తి లేదా ఒక విషయం మీకు పదే పదే ఎదురవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి పేరు మీకు పదే పదే వినిపించడం, ఒకే సంఖ్య మళ్ళీ మళ్ళీ మీకు కనిపించడం, చాలా కాలం తర్వాత ఒక పాత స్నేహితుడు లేదా బంధువు మిమ్మల్ని స్పందించడం, ఒకే విషయం గురించి మీరు ఈ సమయంలో వేరు వ్యక్తులకు చెప్పడం వంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఇవి మీ దృష్టిని ఒక ముఖ్యమైన విషయంపై నిలిపే ప్రయత్నంగా భావించవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి సూర్య ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగే సూచనలు ఉన్నాయి. శని కారణంగా ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఒక వ్యక్తి చెప్పే మాట కావచ్చు, లేదా సూచన కావచ్చు, అవకాశం కావచ్చు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం గురించి ఒక శుభవార్త వినే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి ఊహించని విధంగా డబ్బు అనేది చేతికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఈ 3 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారికి వృత్తిపరంగా కూడా మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి అయితే ఒక పెద్ద రహస్యం అయితే బయటపడే అవకాశం ఉంది. సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక ఆసక్తికరమైన పరిమాణం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్నటువంటి ఒక అందమైనటువంటి స్త్రీ మీ పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉండవచ్చు. అయితే ఆ ఇష్టాన్ని వెంటనే ప్రేమగా భావించకూడదు. అది మీ యొక్క నిజాయితీ, ధైర్యం, మంచి వ్యక్తిత్వం పట్ల ఏర్పడినటువంటి గౌరవం కూడా అయి ఉండవచ్చు. మీ కష్టపడే తత్వం, ఇతరులకు సహాయం చేసేటువంటి మనసు, స్పష్టంగా మాట్లాడే స్వభావం ఆమెను ఆకట్టుకొని ఉండవచ్చు. కొన్నిసార్లు మన మంచితనం, మన ప్రవర్తన, మన బాధ్యతాయుతమైన వైఖరి ఇతరుల మనస్సులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటుంది, సంపాదిస్తారు. ఇలాంటి సందర్భంలో ఏర్పడే అభిమానం ప్రేమ కంటే గొప్పదైనదిగా, గౌరవంగా మారుతుంది. అందువల్ల ఎవరైనా మీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారని మీరు గమనిస్తే తొందరపడి మీరు అపార్థం చేసుకోకుండా మర్యాదగా, సమన్వయంతో వ్యవహరించడం మంచిది. ఆమె మీ స్నేహితురాలు కావచ్చు,
మీ యొక్క సహోద్యోగి కావచ్చు, బంధువులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మీ దగ్గరలో ఉండే వ్యక్తి కావచ్చు, మీ వ్యక్తిత్వాన్ని చూసి మిమ్మల్ని ఆదర్శంగా భావించేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే ప్రతి మహిళతో గౌరవంగా పరిమితులు పాటిస్తే, మంచి మనసుతో మీరు ప్రవర్తించడం వల్ల మీకు మరింత శుభ పరిణామాలు అందుతాయని గుర్తుంచుకోండి. ప్రతి ఇష్టం వెనుక ప్రేమ కాదు, కొన్నిసార్లు అది మన మంచితనానికి లభించేటువంటి విశ్వాసం కూడా అభిమానానికి ప్రతీకగా ఉంటుంది. అలాంటి గౌరవాన్ని నిలబెట్టుకోవడం, మరింత వినయంతో ఈ సమయంలో ముందుకు సాగడం నిజమైన గొప్పతనం. మీ చుట్టూ ఉన్న ఒక అందమైనటువంటి స్త్రీ పట్ల మీరు ఈ సమయంలో ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉన్నట్లు అనిపించే పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ముఖ్యంగా ఇది తప్పనిసరిగా ప్రేమే అనుకోవడం సరికాదండి. మీ వ్యక్తిత్వం, మీ నడవడిక, మీ ఆలోచన విధానం పట్ల ఆమెకు గౌరవం మరియు ఇష్టం ఏర్పడి ఉండవచ్చు. మీరు మాట్లాడే మాటల్లో ఉండే ఇష్టత, స్పష్టత, ఇతరులతో వ్యవహరించేటువంటి విధానం, ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడే స్వభావం, సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించే తీరు మందిని ఆకట్టుకుంటారు. మీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా మీ యొక్క ఆత్మవిశ్వాసం, మీ యొక్క నాయకత్వ లక్షణాలు సహజంగానే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. అలాగే మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్, మీ యొక్క వ్యక్తిగత పరిశుభ్రత, మిమ్మల్ని మీరు ప్రదర్శించుకునే విధానం కూడా ఆమెకు నచ్చి ఉండవచ్చు. మనిషికి అందం కంటే అతని వ్యక్తిత్వం గొప్పదని చెప్పినట్లు అయితే మీలో కనిపించే సంస్కారం మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన ఆమె మనస్సులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి ఉండవచ్చు. అందుకే ఆమె మీతో ఎక్కువ సమయం మాట్లాడాలని కోరుకుంటూ ఉండవచ్చు. మీ అభిప్రాయాలను ఆమె తెలుసుకోవాలని, మీ యొక్క అనుభవాలను వినాలని ఆసక్తి చూపిస్తూ ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ ఫోన్కి నెంబర్ తీసుకొని మరింత స్నేహపూర్వకంగా సంభాషించాలని కూడా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయాలను ఎల్లప్పుడూ కూడా పరస్పర గౌరవంగా, మర్యాద మరియు వ్యక్తిగత పరిమితులను దృష్టితో చూడాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆకర్షణ ప్రేమకు సంకేతం కాదు. కొన్నిసార్లు అది మన వ్యక్తిత్వం పట్ల కలిగినటువంటి గౌరవం, మీ మంచితనం పట్ల ఏర్పడిన అభిమానం లేదా మిమ్మల్ని ఆదర్శంగా భావించే భావోద్వేగం కావచ్చు. అందువల్ల ఎవరైనా మీతో స్నేహాన్ని కోరుకుంటే వారిని గౌరవంగా చూడండి. ఈ సమయంలో ఒక వ్యక్తి యొక్క అసలు స్వభావం, ఒక స్త్రీ యొక్క అసలు స్వభావం అనేది బయటపడే అవకాశాలు ఈ 3 రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఊహించని పరిస్థితులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు సింహ రాశి వారు పరమేశ్వరుని ఆరాధన, అలాగే లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.